పల్లవి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు దీపావళి సందర్భంగా చాలామంది భక్తులు అయితే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలా అనిపిస్తుంది ఈ దీపావళి గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాము అండ్ వాళ్ళతో కూడా చెప్పిస్తాను. సో వాళ్ళతో పాటు కూడా మనం కూడా దర్శించుకుందాము వెంకన్నని. ఓకేనా, చూసేయండి. మేము తిరుమలకి అంత దూరం వెళ్ళలేని వాళ్ళకందరికీ తిరుమలలో ఉన్నంత ఫీలింగ్ ఉంది. చాలా మంచిగా, చాలా మనసుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందమ్మా. చాలా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలా అని అనిపిస్తుంది. తిరుమలకి వెళ్ళలేని వాళ్ళకి మంచి అవకాశం, మంచిగా బాగా నడిబొడ్డున కట్టారు. చాలామంది ఈ పండుగ సందర్భంగా మాకు ఇలాంటి అవకాశం జరిగినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఫ్యామిలీతో పాటు వచ్చినట్టు మా ఫ్యామిలీ అండి వీళ్ళండి. మా వారు మా కోడలు, మా పెద్ద బాబు, మా మనవరాలు, ఫ్యామిలీతో మంచి ఫ్యామిలీ అందరం. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా అయిందమ్మా, చాలా ప్రశాంతంగా అయింది. ఇది రెండోసారి రావడం. ఇంతకుముందు చూసాం, మళ్ళీ అదే పనిగా చూసాం, ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. ఫెస్టివల్ కదా, రద్దీ ఎక్కువ ఉంటది, భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. ఎలా అనిపించింది దర్శనానికి? ఏమైనా లోటు జరిగిందా? లోటు ఏం జరగలేదు, బాగా దర్శనం అయింది. స్వామి వారి దర్శనము మాకు మాత్రం తిరుమలలో దర్శనం జరిగినట్లుగా ఇక్కడ అనుభూతి కలుగుతా ఉంది. మాకు అదే అనుభూతి వస్తుంది, తిరుమలలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. అసలు యాక్చువల్గా మేము ఈరోజు ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు, ఆయనే రప్పించుకున్నాడు. హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా మీ మొహంలోనే కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అదే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎంతసేపు చూసినా కూడా అదే చాలా మందికి చెప్పాను. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. మరొకసారి హ్యాపీ దీపావళి. గోవింద గోవింద, నమో వెంకటేశ. ఎలా ఉంది దర్శనము? హ్యాపీగా ఉంది. నాకు ఫెస్టివల్ రోజు బాగా ఎంజాయ్ చేసావా గుడికి వచ్చి? బాగుందా? గోవింద టెంపుల్ కి ఎప్పుడు వెళ్దాము అని అడుగుతుంది. అవునా? అవును. గోవిందుడు నీకు ఇష్టమా? అవును. ఓకే, ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ప్రతిరోజు వస్తారా? ఫెస్టివల్ దీపావళి రోజు మాత్రమే వచ్చారా? మంత్లీ వస్తాం మేడం. మంత్లీ వస్తారా మేడం. ఎలా అనిపిస్తుంది? అంటే ఫెస్టివల్ అప్పుడు చాలా మంది జనాలు వస్తారు, భక్తులు వస్తారు, రద్దీగా ఉంది, బట్ మెయింటైనింగ్ ఎలా అనిపించింది? బాగుంది మేడం, మంచిగా ఉంది. మెయింటెనెన్స్ మంచిగా ఉంది. ఏమైనా స్పెషల్ ఉందా సార్ ఇక్కడ? స్పెషల్ ఫుడ్, అన్నదానం ఉంది మేడం, మంచిగా ఉంది. ఎప్పుడు ఉంటుందా ఈ ఫెస్టివల్? ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అన్నదానం తినిపోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దీపావళికి ఇక్కడికి వచ్చినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది టెంపుల్. ఇది సెకండ్ టైం విజిట్. ప్రశాంతంగా ఉన్నది. అందరం కలిసి ఇంకో టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చినాక బయటికి వెళ్ళాలని అనిపిస్తలేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడే కూర్చోవాలని ఉంది. మినీ తిరుపతి అంటే ఏమో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం నేను రావడము, కానీ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. చూడడానికి బెటర్ టెంపుల్, చాలా బాగుంది. ఇంతమంది రద్దీ ఉన్నారు, సూపర్ మెయింటెనెన్స్, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతమైన వాతావరణం, హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. ఫెస్టివల్ రోజు వచ్చినందుకు సాటిస్ఫాక్షన్. నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చినా, వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిండ్రు. ఇక్కడ అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది, ఎలా ఉంటది? మీరు ఎప్పుడైనా అన్నదానం అనుకున్నారా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నా, చాలా బాగుంది. అన్నం పప్పు అని పెడతారు. ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం లైన్ ఉంది తప్పితే నార్మల్ చాలా బాగుంటది. గుడి చాలా పీస్ఫుల్ గా ఉంటది. దర్శనం ఎలా జరుగుతుంది? అంటే ఇంతమంది లోపటి వరకు డైరెక్ట్ దర్బార్ దర్శనం ఉన్నది కాకుండా చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? బాగా మంచిగా జరిగింది. ఇప్పుడు మొదటిసారి ఇక్కడికి రావటం? ఇదేనమ్మా మొదటిసారి రావటం. ఇదే మొదటిసారి. ఎలా అనిపించింది ఇక్కడ? ఇలాంటి తిరుపతి ఆ ఫీలే వస్తుంది మ్యాక్స్. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బానే ఉంటారు కదా, ప్రశాంతంగా బాగా మంచిగా బాగుంది.
బాగా భక్తులతో రద్దీగా ఉంది కదా, మరి దర్శనానికి ఎలాంటి బాగా ఫ్రీగానే ఉండింది మా దర్శనం. బాగా ఫ్రీగా ఉంది. మంచిగా మంచిగా. అనిపిస్తుంది. ఫ్యామిలీతో వచ్చారమ్మా? ఫ్యామిలీతో వచ్చాం. ఫెస్టివల్ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? దీపావళి గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి. అందరికి ఇలా చేసుకోవాలి అంటే ఎలా పడితే అలా అవుతుంది కదా, సో అలా చెప్పండి. దీపావళి మొదటి రోజు చతుర్దశి రోజు హారతులు తీసుకుంటాము. ఆ తర్వాత ఏదన్నా భగవంతుని దర్శనం చేసుకుంటాము. సాయంత్రం అంటే అమావాస్య వచ్చినాక లక్ష్మీ పూజలు చేసుకుంటాము. లక్ష్మీ పూజల్లో అన్ని రకాలుగా నైవేద్యాలు పెట్టుకొని మీరే పండ్లు వండుతారా నైవేద్యానికి అన్ని? ఇప్పుడు చాలా మంది బయట నుంచి స్వీట్స్ ఇవి తీసుకొస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైనవి ఏవైనా మనం వండొచ్చు, బయట నుంచి తెచ్చిపెట్టినా పర్వాలేదు. పర్లేదు, అవి ఎప్పుడో వండి పెడతారు కదా, నా డౌట్ అది. యాక్చువల్లీ ఎప్పుడో వండి పెడతారు. శ్రేష్టం అన్నమాట. మనకు వచ్చిన వంటలు మనం వండి దేవుడికి సమర్పిస్తేనే అది శ్రేష్టమైంది. ఇప్పుడు కాలంలో ఏంటంటే అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి బయట నుండి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అది అంటే ఇప్పుడు ఈ ఈ ఆలయానికి వచ్చారు అంటే అందరూ అంటున్నారు తిరుపతి లాగే ఉంది, మీకు ఎలా అనిపించిందమ్మా దర్శనం కానీ ఇక్కడ మెయింటైనింగ్ కానీ? బాగుందమ్మా, బాగుంది. తిరుపతిలో ఉన్నట్టే ఉంది. కాకపోతే తిరుపతే అవును. అక్కడ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ తిరుపతి వెళ్ళాలంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది కదా, అది కాకుండా ఇక్కడ దర్శనం చేసుకుంటే దేవుడు అంతటా ఉంటాడు. ఏడ దర్శనం చేసుకున్నా దర్శనమే. అది భక్తి ముఖ్యం. బాగా జరుగుతుంది. బాగా ఎలా ఉంది ఇక్కడికి వచ్చారు? మంచిగా ఉంది, బాగుండదు, అన్ని బాగుంది. దీపావళి ఎలా జరగబోతుంది అంటే మీరు ఎలా జరుపుకోబోతున్నారు? మేము ఎట్లా జరుపుకుంటాం అట్లా జరుపుకుంటాం. ముందర నుంచి ఎట్లా బాగా జరుపుకుంటున్నాం. మీరు పెద్దవారే కదా, ఎలా జరుపుకోవాలని చెప్పేసి 2 లైన్లు మా కోసం చెప్తారా? ఇంకా చాలా మంది భక్తులు ఉంటారు. ఎలా అంటే ఇక పూజ, లక్ష్మీ పూజ చేస్తాము, దీపాలు చేస్తాము, దీపాలు ముట్టిస్తాం, ప్రసాదం చేసి పెడతాం దేవుని దగ్గర. అన్నీ చేస్తాం. ఇక ఫ్యామిలీతో పాటు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఫ్యామిలీ పాటు వచ్చాము. మా బాబు, మా కోడలు, మా మన్మడు గురించి వచ్చాము. అందరం వచ్చాము. చాలా బాగా అనిపిస్తున్నది మాకు ఇక్కడ. దీపావళి రోజు ఇలా రావడం బాగా చాలా బాగా అనిపిస్తున్నది మాకు ఇక్కడ. మొదటిసారి వచ్చారు ఇక్కడికి? మొదటిసారి వచ్చాము. ఇప్పుడు మా బాబు వాళ్ళు వస్తూ ఉంటారు కానీ మేము మొదటిసారి వచ్చినాము. ఇప్పుడు ఎలా అనిపించింది దీపావళి రోజు ఇక్కడికి రావటం అనేది మీకు? యాక్చువల్లీ సేమ్ తిరుమలకి వెళ్ళినట్టే ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపుల్కి వస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. తిరుమలకి వెళ్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా దేవాలయం అలాగే ఉంటుంది. ఫెస్టివల్ ఎలా జరగబోతుంది? మీరు దీపావళి క్రాకర్స్ ప్రెజెంట్ అయితే చాలా బాగుంది, నార్మల్. ఓకే, అంటే మీరు ఈవినింగ్ కదా మనకి స్టార్ట్ అయ్యేది లక్ష్మీ పూజ ఇవన్నీ, సో క్రాకర్స్ బాగా తెచ్చుకున్నారా? అదేం లేదు, ఓన్లీ దీపాలు అంతే. దీపావళి రోజు అసలు దీపావళి పండుగ ఎలా జరుపుకోబోతున్నారు? టెంపుల్కి అయితే వచ్చేసారు. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు దీపావళి జరుపుకోరు, మేము కార్తీక పున్నం చేసుకుంటాము. ఇప్పుడైతే ఇక్కడ సిటీలో బాగానే చేసుకుంటాము. ఇంటి దగ్గర అయిపోయింది, ఇక్కడ కూడా దర్శనం మంచిగా జరిగింది. ఈవినింగ్ మరి అప్పుడే కదా అసలైన పండుగ, క్రాకర్స్ లైవ్ ఉంటుంది, మళ్ళీ లైట్స్ అవన్నీ ఆన్ చేసుకొని క్రాకర్స్ తీస్తాము. పిల్లలకి పండగ అంటే క్రాకర్సే కదండి.